ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ నేను ఇంట్లోనే పండు మిరపకాయ పచ్చడి గ్రైండర్ పట్టుకుంటున్నా ఫ్రెండ్స్. ముందుగా చూపిస్తున్నా, తీసుకొచ్చా ఫ్రెండ్స్. ముందే తొడియాలు తీసేసి మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకో తుంపేసి మిక్సీ పడుతున్నాను. ఈ తుంపుకొని ఒక దాంట్లో 2 తుంపులుగా చేసి మిక్సీ వేసుకోండి. మొత్తం మిక్సీ వేసేసాక చెప్తా ప్రాసెస్. మిక్సీలో ఇలా పట్టుకున్నాను చూడండి. ఇందాక మామూలుగా కాయలు తుంపేసి మిక్సీలో ఇలా పట్టుకున్నా. ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేస్తా. తుంపుతుంటే చట్నీ అల్లకేస్తుంది. ఏమేమి కొంచెం చింతపండు, కేజీకి 100 గ్రాములు. నేను కేజీకి 100 గ్రాములు వేసుకుంటున్నాను. మీరు ఎంత వేస్తే అంత. అసలైన మజాక ఇప్పుడే ఉంది ఫ్రెండ్స్. ఈ చింతపండు వేసాకే ఇంకా అది మిక్సీ గ్రైండర్ అనేది తిరగదు. కొంచెం 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 ఇలా ఎల్లిపాయలు. నేను ముందుగానే ఎల్లిపాయలు మిక్సీలో పట్టుకొని ఉంచుకున్నా. ఇంకో మెంతులు, ఆవాలు, జీలకర్ర 3 మిక్సీ పట్టుకొని ఉంచుకున్నా. 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 100 గ్రాములు ఎల్లిపాయలు. ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కాబట్టి నేను 150 గ్రాములు ఎల్లిపాయలు వేసాను. చింతపండు 100 గ్రాములు వేసాను ఫ్రెండ్స్. చూడండి, అన్నీ వేసుకున్నాం కదా. కొంచెం ఉప్పు, అంటే కేజీకి ఒక చిన్న గిన్నె, అంటే ఎట్లా చెప్పాలి, కొలత చూసుకోండి ఫ్రెండ్స్. నేను కరెక్ట్ కొలత ప్రకారమే చెప్పాను. కరెక్ట్గా కొలత ప్రకారమే చెప్పాను. ఏదైనా మిస్ అయితే చెప్పలేము. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చేసిందో. అయిపోయింది, క్లీన్ చేసేసాను. ఎంతసేపు శ్రమ పడాలో. ఏంటంటే కొత్త పచ్చడి టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇది రెండోసారి. ఫస్ట్ టైం వీడియో తీయలేదు, సెకండ్ టైం వీడియో తీయాలని తీసా ఫ్రెండ్స్. ఎలా ఉందో లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.